ఆయన తీరుపై అందరికీ అసంతృప్తే. ఆయన వ్యవహార శైలి అంతా అనుమానమే. ఆయన ఏం మాట్లాడినా పెదవిరిపే. ఇదంతా ఆయనకు తెలుసు. అయితే తనకున్న అపార అనుభవంతో అసంతృప్తులతోనే జై కొట్టించుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తన పదవిని పదిలం చేసుకుంటారు. ఇంతకీ ఎవరా నేత, ఏమా కథ? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా ఏ నేతకు లేనంత అనుభవం జానారెడ్డిది. మంత్రిగా ఆయన చేపట్టినన్ని శాఖలు మరే నాయకుడు నిర్వహించలేదు. అలాగే కేబినెట్ లో ఆయన కొనసాగినంత కాలం ఎవరూ కొనసాగలేదు. ఒక్కసారి తప్ప ఓటమనేది ఎరగని ఆయన ఇప్పుడు సీఎల్పీ లీడర్ గా ఉన్నారు. మిన్ను విరిగి మీద పడినా పిడుగులు పక్కనే పడుతున్నా చెల్లించని తత్వం జానారెడ్డి సొంతం. ఎవరేమనుకున్నా ఏమన్నా పట్టించుకోని జానా సీఎల్పీ నేతగా సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సీనియర్ మోస్ట్ నాయకుడు కాబట్టి ఏకగ్రీవంగా సీఎల్పీ నేత కావాల్సిన జానాకు మొదట్లోనే పోటీ ఎదురైంది. మల్లు భట్టి విక్రమార్, డీకే అరుణ ఈ పదవి కోసం పోటీ పట్టంతో రంగంలోకి దిగిన హైకమాండ్ అభిప్రాయ సేకరణతో జానాకు లైన్ క్లియర్ చేసింది. అప్పటి నుంచి ఆయనపై సహచర ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వంపై ధీటుగా పోరాటం లేదని, రాజీ పడుతున్నారని ఆయన పరీక్షల్లో మీడియా ప్రతినిధుల ఎదుటే వ్యాఖ్యలు చేసేవారు. ఆ విషయం జానారెడ్డికి కూడా తెలుసు. అసెంబ్లీ సాక్షిగా ఆయనే నవ్వుతూ ఆ విషయం చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వరుసగా కారెక్కేస్తుండటం జానా వైఫల్యమేనంటూ మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. చివరికి ఆయన సొంత మనిషి, కుడుబుజన్ లాంటి మిర్యాలగూడెం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కూడా జానాను వదిలి టీఆర్ఎస్ లో చేరడంతో జానాపై ఒత్తిడి పెరిగింది. అప్పటికే అందరిలో ఉన్న అసంతృప్తి, భాస్కర్ రావు నిష్క్రమణతో తన పదవికి ఎసరు వస్తుందనే అనుమానంతో రివర్స్ గేమ్ స్టార్ట్ చేశారు జానారెడ్డి. కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి ఓ రోజు ముందు పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అదే విషయాన్ని మర్నాడు హైదరాబాద్ కు రాబోతున్న దిగ్విజయ్ సింగ్ కు ముందే ఫోన్ చేసి చెప్పారు. అంతేకాదు కోఆర్డినేషన్ కమిటీలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రాజీనామా చేస్తానని పట్టుబట్టారు. సహచరులలో ఎంత అసంతృప్తి ఉన్నా, ఎంత వ్యతిరేకత ఉన్నా మొహం మీదే ఎవరూ చెప్పలేరు. దాన్నే అలుసుగా తీసుకున్న జానా దిగ్విజయ్ సమక్షంలో రాజీనామా అస్త్రం తీశారు. జానా అనుకున్నట్లే అయింది. ఆయన రాజీనామా ప్రతిపాదనకు సమావేశంలో ఉన్న డీకే అరుణ, జీవన్ రెడ్డి, గీతారెడ్డి లాంటి వాళ్లు నో చెప్పారు. మీరు వైదొలగడానికి వీల్లేదని ఇష్టమున్నా లేకపోయినా అనాల్సి వచ్చింది వారికి. జీవన్ రెడ్డి అండ్ కో అలా మాట్లాడేసరికి మిగిలిన వాళ్లు కూడా ఇష్టంగానో అయిష్టంగానో మద్దతివ్వాల్సి వచ్చింది. అంతకు ముందు దిగ్విజయ్ కు జానా మీద కంప్లైంట్ చేసిన వాళ్లు సైతం మీటింగ్ లో జానాకే మద్దతు పలకాల్సి వచ్చింది. అలా సభ్యుల మొహమాటాన్ని క్యాష్ చేసుకుంటూ 2 ఏళ్లుగా వినిపిస్తున్న అసంతృప్తి గళాల్ని ఒక్క దెబ్బతో మూయించి పారేశారు జానన్న. తన పదవిని పదిలం చేసుకున్నారు. ఎంతైనా సీనియారిటీనే కదా.